ఆటోమేటిక్ కార్ కొనాలనుకుంటే కొంచెం ఆగుండ్రి, ఎందుకంటే దీనిలో ఏఎంటీ, డీసీటీ, సివిటీ అని చెప్పి రకరకాల గేర్ ఆప్షన్స్ ఉంటాయి. ఏఎంటీ అంటే ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అంటే మనం మాన్యువల్ చేసే గేర్లని యాక్టివేటర్ ఆటోమేటిక్ గా క్లచ్ ని గేర్ ని షిఫ్ట్ చేస్తుంది మన స్పీడ్ మీద బేస్ చేసుకొని. ఇది జర కాస్ట్ ఎఫిషియెంట్ ఉంటుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడైతే గేర్లు షిఫ్ట్ అవుతా ఉంటాయో ఆ షిఫ్టింగ్ ని నువ్వు ఫీల్ అవుతావు. ఓవర్టేక్ చేసేటప్పుడు నువ్వు ఇచ్చే స్పీడ్ తోని గేర్లు అయితే షిఫ్ట్ కావు. ఇక రెండోది సివిటి, కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్. దీన్నే మనం ఐవిటి అని కూడా పిలుస్తూ ఉంటాము. దీనిలో ట్రెడిషనల్ గేర్ షిఫ్టింగ్ స్టెప్స్ ఉంటాయి. ఒక బెల్ట్, ఒక పుల్లీ సిస్టమ్ తోని గేర్లు షిఫ్ట్ అవుతా ఉంటాయి. ఈ గేర్ షిఫ్టింగ్ ఘోరంగా స్మూత్ ఉంటుంది. దీనిలో డిసడ్వాంటేజ్ వచ్చేసి మనం ఎప్పుడైతే స్పీడ్ పెంచుతా ఉంటామో మనకు ఒక రబ్బర్ బ్యాండ్ ఫీలింగ్ వస్తుంది. ఆ స్పోర్టీ ఫీలింగ్, ఫాస్ట్ గా పోయే ఫీలింగ్ అయితే రాదు. ఇక ఈ సివిటి గేర్ బాక్స్ ని హోండా సిటీలా, అమేజ్ లా, దాంతో పాటు మ్యాగ్నెట్ లో కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు ట్రాఫిక్ లో స్మూత్ గా ట్రావెల్ చేయాలనుకుంటే ఈ గేర్ బాక్స్ ని చూస్ చేసుకోండి. ఇక మూడవది డీసీటీ, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. దీని పేర్లోనే ఉన్నాయి, 2 క్లచ్లు ఉంటాయి. ఒక క్లచ్ ఏమో 135 గేర్స్ ని హ్యాండిల్ చేస్తే, ఇంకో క్లచ్ ఏమో 246 గేర్స్ ని హ్యాండిల్ చేస్తుంది. ఇక దీని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎప్పుడైతే 2 క్లచ్లు ఇన్వాల్వ్ అయ్యి గేర్స్ ని షిఫ్ట్ చేస్తా ఉంటాయో ఫాస్ట్ గా స్మూత్ గా గేర్స్ అయితే షిఫ్ట్ అయితే దీని వల్ల మీకు స్పోర్టీ ఫీలింగ్ వస్తుంది. అండ్ మీరు ఈజీగా ఈ గేర్ బాక్స్ తోని ఓవర్టేక్స్ అయితే చేసుకోవచ్చు. ఈ స్పోర్టీ ఫీలింగ్ గేర్ బాక్స్ కోసము మీరు ఖచ్చితంగా పైసలు అప్ ఫ్రంట్ ఎక్కువ కట్టాలి. దాంతో పాటు దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఫ్యూయల్ కూడా జర తక్కువనే ఎఫిషియెంట్ గా వస్తుంది. ఇక నెక్స్ట్ ది టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్. ఇక ఇది ఎట్లా నడుస్తుంది అంటే ఒక పంపు ఇంజన్ కి కనెక్ట్ అయి ఉంటే ఒక టర్బైన్ గేర్ బాక్స్ కి కనెక్ట్ అయి ఉంటది. వీటి మధ్యలో పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఫ్లూయిడ్ ని వాడతారు. ఎప్పుడైతే ఇంజన్ నడుస్తుందో దీని ఆయిల్ ఫ్లో వల్ల ఈ టర్బైన్ స్పిన్ అయ్యి వీల్స్ కి పవర్ జనరేట్ అవుతుంది. ఇక నేను చెప్పింది మొత్తం విన్న తర్వాత ఏ గేర్ బాక్స్ బెస్ట్, మీరు ఏ గేర్ బాక్స్ ని వాడుతుండ్రు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఏ గేర్ బాక్స్ కి రాకో తెలుస్తుంది.